సోలార్ ప్యానెల్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది దానిపైన. ప్రతి 4 rows కి మధ్యలో కూడా పాలిథిలిన్ ఫ్లోర్స్ ఉంటాయి. మనం వాక్ వే వెళ్ళొచ్చు, ఎందుకంటే రేపు పొద్దున్న అక్కడ ఇన్స్టాలేషన్ అప్పుడు ఏమైనా మెయింటెనెన్స్ పర్పస్ ఉన్నా వెళ్ళాలి. సో మధ్యలో వాక్ చేసుకునే వే కూడా ఉంటుంది. ఇవి టోటల్ గా 9000 ఫ్లోర్స్ కలిపి 3 మెగావాట్ జనరేట్ చేస్తామని చెప్పాం. సోలార్ ప్యానెల్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది? మన ఇంట్లో జనరల్ గా యూజ్ చేసే పవర్ కన్జంప్షన్ ఎవరికైనా ఐడియా ఉందా? యావరేజ్ గా మన ఇంట్లో యూజ్ చేసే పవర్ కన్జంప్షన్ పెర్ డే వచ్చేసరికి 5 కిలోవాట్, యావరేజ్ గా 5 to 6 కిలోవాట్ పెర్ డే. 5 కిలోవాట్ యావరేజ్ గా లెక్క పెట్టుకుంటే దీంతో జనరేట్ అయ్యే పవర్ తో 600 హౌసెస్ రన్ చేయొచ్చు ఒక రోజు. అర్థమైంది కదా? 3 మెగావాట్ ఉండొచ్చు. ఈ పక్షులు అవన్నీ తిరగచ్చు. అవన్నీ రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటే ప్యానెల్ ఒక ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ ఎప్పుడైతే పెరిగిందో పవర్ జనరేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఆ మధ్యలో చూసారా చిన్న చిన్న యాంటీనాస్ లాగా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి ప్యానెల్స్ దగ్గర. అది సబ్మర్జిబుల్ అవ్వదు, ఇట్ ఇస్ ఫ్లోటింగ్ కదా ఆల్రెడీ. వాటర్ లెవెల్ పెరిగితే అది పైకి లేస్తే అన్ని ప్యానెల్స్ కూడా వాటర్ లెవెల్ తగ్గితే అది కూడా ఉంది కదా. వర్షం పడుతుంది, పైన వాటర్ పడిపోయిందని అంటే ఫ్లెక్సిబుల్ చేసాం. ఫిక్స్డ్ అనుకోండి, ఇట్ మే గివ్ ఏ క్రాక్ అట్ ది ఎండ్స్. సో ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, సో ఇట్ ఈస్ గివింగ్ ఏ అదేనా ఫ్లెక్సిబుల్ స్ప్రింగ్ యాక్షన్ అనుకోండి. సో ఇట్ విల్ ఫ్లోట్, ఇట్ విల్ హ్యావ్ మూమెంట్. పాసేజ్ ఆఫ్ ఫ్లోడ్ అయిపోయింది అనుకోండి, అంటే మూమెంట్ అయిపోయింది అనుకోండి, ఇట్ వోంట్ డిఫ్లెక్ట్ ఎనీథింగ్. ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు మోరింగ్ రోప్ అనేది ఫుల్ మాక్సిమం లెవెల్ కి ఉంటుంది. సో ఇప్పుడు చిన్న వేవ్స్ గానీ ఏమైనా వచ్చినప్పుడు మూవ్ అవుతుంది కదా, ఆ మూవ్మెంట్ జనరల్. ఎందుకంటే మోరింగ్ రోప్ డౌట్ అయిపోయింది కదా, ఏముందా హెవీ ఫ్లడ్ వస్తుంది అలా తీసుకెళ్తా. వాటర్ ఫ్లో ఏ ఉండదు కదా ఇందులో. రిజర్వాయర్ నీకు ఇందులో ఉండేది ఇది స్టోరేజ్ రిజర్వాయర్. పట్టుకోమా, రిజర్వాయర్ లో వేవ్స్ నీకు రావు కదా. ప్యానెల్స్ అన్ని ఇంటర్లాక్డ్ కదా, నీకు ప్యానెల్స్ ఎటు మూవ్ అవ్వవు. అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బెడ్ తో కట్టి ఉన్నాయి ఆల్రెడీ. అలా వాటర్ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గుతుంది, పెరుగుతుంది అంతే. ఫ్లోటింగ్. ఇప్పుడు కింద ఏదైతే సిమెంట్ ప్లాట్ఫామ్ ఉంది కదా, సిమెంట్ ప్లాట్ఫామ్ వచ్చి అది ఫెర్రో సిమెంట్ తో చేసి ఉంటుంది. ఫెర్రో సిమెంట్ తో జాలీ యూజ్ చేసి చేస్తారనమాట అది. సో లెస్ వెయిట్, అది కూడా ఫ్లోట్ అవుతుంది. అదే సేమ్ యాజ్ ఇప్పుడు దాన్ని వుడ్ లోను దేనిలో పెట్టామనుకో, అలీ పెట్టి ముందున వెనకన టోటల్ ప్లాస్టింగ్ చేసి నీకు జిఐ ఛానల్స్ ఉంటాయి, జిఐ క్లాంప్స్ కూడా జిఐ ఉంటాయి. ఇవన్నీ పాలిథిలిన్.